టీమిండియా పేస్ యూనిట్ అంటే ముందుగా గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత ఇంజ్యూరీతో మహమ్మద్ షమి అయితే దూరంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అలానే పేస్ బాధ్యతలు సిరాజ్, బుమ్రానే మోస్తున్నారు. ఫ్రంట్ ఫుట్ లో మాత్రం వీళ్ళు ఉన్నప్పటికీ టెస్ట్ ఫార్మాట్ లో ఆకాష్ దీప్ కూడా తోడయ్యాడు. అనే షమి లాగా ఎవరైనా ఇంజ్యూరీ అయితే వాళ్ళకి బ్యాకప్ గురించి టీమిండియా యోచనలు అయితే పడింది. ఆకాష్ దీప్ తో పాటు మరో కొందరిని బ్యాకప్ గా పేస్ బౌలర్స్ అయితే రెడీ చేస్తుంది. వారిలో ప్రజెంట్ ఫ్రంట్ ఫుట్ లోకి వచ్చింది మాత్రం ఆకాష్ దీప్. ఇక తర్వాత మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాని తీసుకొస్తుంది బంగ్లాదేశ్ తో T20 సిరీస్ నుంచి. అయితే వీరిద్దరిలో బంగ్లాతో ప్లేయింగ్ లెవెన్ లో ఎవరు ఉంటారనేది చాలా ఆసక్తికరంగా మారిన మ్యాటర్ అనే చెప్పవచ్చు. అయితే బంగ్లాతో జరిగే తొలి T20లో ప్లేయింగ్ లెవెన్ లో మయాంక్ యాదవ్ ఉంటే బాగుంటుందా లేక హర్షిత్ రాణా ఉంటే బాగుంటుందని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పిన్ చేయండి ఈ వీడియో చూశాక. అయితే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ని 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా T20 సిరీస్ కి అయితే సిద్ధం అయిపోయింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం నుంచి ప్రారంభమయ్యే 3 T20ల సిరీస్ లో అయితే ఆమె తూమి తేల్చుకున్నది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ అయితే తొలి T20 జరగనుంది. ఈ సిరీస్ కు ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ తో పాటు హర్షిత్ రాణా ఎంపికయ్యారు. సీనియర్ పేసర్ హర్షదీప్ సింగ్ తో కలిసి ఈ ఇద్దరు పేస్ బాధ్యతలు అయితే పంచుకోనున్నారు. అయితే ప్రైమ్ పేసర్ గా మాత్రం హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతున్నాడు. ఇక రెండో పేసర్ ఎవరా అనే దానిపై ఇప్పుడైతే చర్చ బాగా మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు అవకాశాన్ని అందుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా టీమిండియా పిలుపును అందుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ తరపున 4 మ్యాచ్లు మాత్రమే ఆడి 7 వికెట్లు పడగొట్టిన మయాంక్ యాదవ్ని వేగవంతమైన బౌలింగ్తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దురదృష్టవశాత్తు గాయం కారణంగా అతను మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కానీ ఒక గంటకు మాత్రం 150 కిలోమీటర్ల వేగంతో, అది కూడా నిలకడగా లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ పై టీమిండియా మేనేజ్మెంట్ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే టీమిండియాకి భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దాలని భావించి అతని గాయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించింది. అప్కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మయాంక్ యాదవ్ను సిద్ధం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే అతన్ని బంగ్లాతో T20 సిరీస్ కూడా ఎంపిక చేసింది. ఇక మరోవైపు హర్షిత్ రాణా టైటిల్ గెలిచిన KKR తరపున అద్భుత ప్రదర్శన అయితే కనబరిచాడు. అయితే 2024 ఐపీఎల్లో ఏకంగా 19 వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మెయిన్లీ అతను ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదర్శనతో ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ కి ఎంపిక అయ్యాడు. కానీ తుది జట్టులో అయితే అవకాశం దక్కలేదు. అయితే మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా ప్రతిభను గురించి ప్రోత్సహించింది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే ఇతని ప్రతిభను మాత్రం ప్రోత్సహించడం చెప్పుకోవచ్చు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ముందుగా అవకాశం ఇస్తాడో అనేది చూడాలి. ఇక హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే వంటి పేస్ ఆల్రౌండర్లు ఏకంగా ఈ సిరీస్ గాను 3 ఎంపిక చేశారు. ఎక్స్ట్రా స్పిన్నర్ తో ఆడితే టీమిండియాలో హర్షదీప్ సింగ్ మాత్రమే బరిలో దిగుతాడు. ఇక అప్పుడు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఇద్దరు బెంచ్ గా పరిమితం కావాల్సి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా KKR తరపున ఐపీఎల్లో గాను హర్షిత్ రాణా 21 మ్యాచ్లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ యాదవ్ ప్రీవియస్ సీజన్ లో ఏకంగా 4 మ్యాచ్ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. అయితే వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? బంగ్లాతో తొలి T20కి ప్లేయింగ్ లెవెన్ లో ఇద్దరిలో ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.